వరంగల్ జిల్లాలో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా ఆదోనిలోని పురవీధుల్లో ఓ మతి సిమితం సరిగ్గా లేని వ్యక్తి తిరుగుతున్నాడు. ఆదోనిలోని పురవీధుల్లో తిరుగుతూ చిత్తు కాగితాలు ఏరుకుంటూ తిరుగుతున్న అతనికి తినడానికి ఎవరైనా ఏదైనా ఇస్తే తప్ప తినేవాడు కాదు. ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరో కూడా తెలియని ఆ వ్యక్తి ఆదోనిలో తిరుగుతూ ఎవరైనా ఇస్తే తింటూ ఎండకు వానకు తడుస్తూ రాత్రిలో ఎక్కడైనా ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ నిద్రిస్తుండేవాడు. అయితే ఒకానొక సమయంలో నేలపైనున్న ఒక బండపై బొగ్గుతో ఒక జింక బొమ్మను గీయడం చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. అయితే అది చూసిన స్థానికులు కొంతమంది అతను ఏదో పిచ్చి గీతలు గీస్తున్నాడు అనుకున్నారు. కానీ కొంతమంది యువకులు మాత్రం అతని చేతికి డ్రాయింగ్ షీటు, కలర్ పెన్సిల్ ఇచ్చి ఈ షీటుపై ఏదైనా బొమ్మ గీయగలవా అని అడగగానే వెంటనే ఆ డ్రాయింగ్ షీట్ తీసుకున్నటువంటి మతి స్థిమితం లేని వ్యక్తి కలర్ పెన్సిళ్లతో వాటిపై అద్భుతమైన చిత్రాలను గీశాడు. ముఖ్యంగా పిల్లలను ఆకట్టుకునే విధంగా జంతువుల బొమ్మలు, ఏనుగు బొమ్మలు, గుర్రాల బొమ్మలతో పాటు ప్రకృతి అందాలను ఆ డ్రాయింగ్ షీటుపై గీసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అక్కడే ఉన్నటువంటి కొంతమంది యువకులు అతను గీస్తున్న చిత్రాలను సెల్ ఫోన్లో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియోలు కాస్త వైరల్గా మారాయి.